చాలా బాగా రాశాను అని ఎస్ఏ పేపర్ తర్వాత అనుకున్నాను. ఓకే 120s అయితే ఖచ్చితంగా వస్తాయని. నాకు 99 వచ్చాయి. నా మార్క్ షీట్ చూడగానే ఓకే 99 అని షాక్ అయినాను. నేను బాగా రాశాను అనుకున్నాను, లైక్ సబ్ హెడ్డింగ్స్ బాగా పెట్టాను. సో ఐ వాజ్ లిటిల్ బిట్ షాక్డ్ అనమాట. అండ్ ఎక్కడ నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఎక్కడ వచ్చాయంటే నాకు ఆప్షన్లో వచ్చాయి. ఆప్షన్లో ఏంటంటే నాకు చాలా ఊగే పెంచి ఇచ్చారనమాట. లైక్ అక్కడ 10-15 మినిట్స్ వాళ్ళు నేను ఇన్విజిలేటర్తో మాట్లాడడం, నన్ను చేంజ్ చేయమనడం, నేను రాస్తుంటే వాళ్ళు వచ్చి నన్ను మధ్యలో లేపడం, పేపర్లు పెట్టడం, ఇవంతా 10-15 మినిట్స్ పోయింది నాకు. సో నేను నాకు చాలా తక్కువ టైం ఉండే పేపర్ 1కి. సో నేను రాసినవి చాలా క్వాలిటీగా రాశాను, డయాగ్రామ్స్తో రాశాను, థింకర్ స్పెసిఫిక్గా గుడ్ ప్రెజెంటేషన్తో రాశాను. బట్ ఏంటంటే 10 మార్కర్స్కి 15 మార్కర్స్ నేను ఓన్లీ హాఫే రాశాను అనమాట. 3 పేజెస్ రాయాల్సిన దగ్గర 1.5 పేజ్, 1 పేజ్. 10 మార్కర్స్ అయితే 2 పేజెస్ ఉంటుంది, 1 పేజ్. ఒకటైతే హాఫ్ పేజ్ కూడా రాసి వచ్చాను. సో దీనివల్ల నా మార్క్స్ ఎఫెక్ట్ అవుతాయి అనుకున్నాను. బట్ స్టిల్ అక్కడ 141 ఇచ్చారు నాకు. సో లైక్ అక్కడ నేను 285 ఎక్స్పెక్ట్ చేస్తుండే, 288 వచ్చున్నాయి. సో అక్కడ ఎక్కువ వచ్చాయి. ఇంటర్వ్యూలో కూడా ఐ వాజ్ నాట్ షూర్ ఎట్లా అవుతుంది అని. ఎందుకంటే లైక్ నాకు లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా సార్ బోర్డు వచ్చిండే. సార్ నాకు ముందే ఒక ఫ్రెండ్ ఉండే అనమాట, వాడికి 145 వేశారనమాట. సో ఆ చిన్న ఎలిమెంట్ ఉండే, ఓకే సార్ ఎట్లా వేస్తారు ఏంటి అని. అండ్ బట్ యాక్చువల్లీ నాకు చాలా బాగా ఇచ్చారు, 200 వేశారు నాకు. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ స్కోర్. అండ్ ఎథిక్స్లో కూడా నేను కొంచెం లైక్ ఎట్లా వేస్తారు ఏంటి అని భయపడుతున్నాను. అందులో కూడా 123 వేశారు. దట్ వాజ్ ఎ డీసెంట్ స్కోర్. సో మనం ముందే బయాసెస్ పెట్టుకోవద్దండి. ఓకే ఇట్లా మనకు మంచిగా అనిపించిందా లేదా అని కాదు. లైక్ డూ ద ఫౌండేషన్ వర్క్ కొన్ని ఉంటాయి, ఇవి బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అది అడ్రస్ చేశానా లేదా అని చూసుకోండి. వాళ్ళకి నచ్చితే ఆ 10 మార్క్స్ గ్రేస్ మార్క్స్ ఎక్కువ వేస్తారు, వాళ్ళకి అంత నచ్చకపోతే ఒక 10 మార్క్స్ తగ్గిస్తారు. బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇట్స్ సబ్జెక్టివ్ ఎగ్జామ్. దిస్ డెఫినెట్లీ దట్ ఎలిమెంట్ ఆఫ్ డౌట్. ఓకే దిద్దే వాళ్ళ మీద కూడా కొంచెం డిపెండ్ అవుతుంది. సో ఆ బయాసెస్ పెట్టుకోకండి, ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టండి అంతే.